కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులైతే దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్గా చూసుకుంటే కనుక ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించారు. మరి ఈ నేపథ్యంలోనే ఉచిత బస్సు పథకంలోనూ మోసం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులని చెప్పొచ్చు. అంటే సూపర్ 6 కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, ఉచిత గ్యాస్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు అయితే దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది మొన్న ఉచిత బస్కి సంబంధించి చాలామంది మహిళలైతే హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి విష ప్రచారం చేస్తున్నారు. అంటే ఉచిత బస్సు పథకంలోనూ మోసం చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఏమంటారు మేడం? ఏమన్నానండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఒక ఫ్రీ బస్ ఎక్కి విజయవాడలోనో లేకపోతే వైజాగ్లోనో, ఆయన ఇష్టం, ఆయనకి వైజాగ్ ఇష్టం కాబట్టి వైజాగ్ వెళ్ళి మంది మార్బలం లేకుండా సడన్గా ఎక్కాలి బస్సు, రన్నింగ్ బస్ ఎక్కి, యంగ్ కదా కాబట్టి ఒక రన్నింగ్ బస్ ఎక్కి ఒకసారి అక్కడ అందరినీ పలకరించి వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి ఏంటి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని ఆర్ దే హ్యాపీ ఆర్ నాట్ ఒకసారి కనుక్కోమని ఒకటి. రెండోది, నీ హయాంలో అసలు నువ్వు ఏది చేయలేదు కదా, చేస్తున్న దాని మీద ఎందుకు నువ్వు అలా బురద జల్లుతావు? నీ బుద్ధి ఎప్పుడు ఇంతైనా వంకర బుద్ధేనా జగన్మోహన్ రెడ్డి? కొంచెం మారు, మనిషిగా అప్పుడప్పుడు కొంచెం మంచి మాటలు చెప్తూ ఉండు. నువ్వు ఇప్పుడు అపోజిషన్ కాని అపోజిషన్ అయినా సరే నేను అపోజిషన్ లీడర్గా భావిస్తున్నాము కాబట్టి ఓకే, ఈ ప్రభుత్వం ఇవి చేసిందండి, ఓకే ఇది నాకు ఇది నచ్చలేదండి, ఇది ఈ రకంగా చెయ్యొచ్చండి, సలహాలు ఇవ్వు. అంతే తప్ప ఇందులో ఇది జరిగింది అందులో అది జరిగింది, 11,000 ఎన్ని చిల్లర బస్సులు ఉన్నాయి కానీ వీళ్ళు 8,000 చిల్లర 6,000 చిల్లర అంటున్నాడు. 6,000 చిల్లర కాదు, యాక్చువల్గా 8,000 చిల్లర బస్సులు మహిళలకు ఇచ్చారు. అది కూడా లెక్క తెలియదు ఆయనకి కదా. తర్వాత పల్లె వెలుక్కే ఇచ్చారు, మొత్తం ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయంటాడు, అందులో 5 రకాలకే ఇచ్చారంటాడు. వాళ్ళకి తెలిసి దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వక్కర్లేదు, నువ్వెవరు చెప్పటానికి? నువ్వు అమలు చేసి ఇంతకు ముందు అవి తీసేస్తే ఈ ప్రభుత్వం నీకు మాట్లాడే అర్హత ఉంటుంది. అసలు నువ్వు ఎప్పుడు ఉచిత బస్సు అనే ఇది ఏమనాలి, అలాంటి ప్రణాళికే నువ్వు ఇవ్వలేదు ప్రజలకి. మేడం, పులివెందుల వైఎస్ఆర్కి కంచుకోట అని చెప్పొచ్చు. అలాంటిది పులివెందులలో ఒక సర్వే అయితే నిర్వహించారు. ఆ సర్వేలో చూసుకుంటే కనుక 2 రోజుల్లో ఉచిత బస్కి సంబంధించి సుమారు 20,000 మంది మహిళలు ఎక్కారంటూ కూడా మరి చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది కూడా బాగుంది, ఎందుకంటే 20,000 మంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఒకవేళ నిజంగా వాళ్ళు వైసీపీకే ఓటేసే వాళ్ళు అనుకుందాం, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఉచిత బస్సు ఎక్కరుగా. ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళమంటే మాకు అవసరం లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన బస్సులు, మేము జగన్మోహన్ రెడ్డి మనుషులు అని అనాలి. అవి ఏం అనలే. 20,000 మంది ఎక్కారు, దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా మంచి అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పులివెందుల పులి కదా, మీరు పులివెందుల నుంచి వచ్చారు. పులివెందుల అనేది రాజశేఖర రెడ్డో రాజారెడ్డో లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచుకోట. మీరు మీ కంచుకోటకి వెళ్ళి అక్కడ ఉచిత బస్సు ఎక్కి మీ మహిళల అభిప్రాయాలు తెలుసుకోండి, మీ పులివెందుల మహిళల అభిప్రాయాలు తెలుసుకుని అప్పుడు మీరు మళ్ళీ కమెంట్ చేయండి. అంటే ఇంకా కమెంట్ చేయడానికి అప్పటికి ఇంకేం అవకాశం ఉండదు, ఇంకెందుకంటే నేను మాట్లాడను. ఎందుకంటే ఆ మహిళలు తిట్టే తిట్లకి ఆయన చెవులు అన్ని వాచిపోతాయి అప్పటికి. పులివెందుల షాక్ ఆయన దెబ్బకి స్వతంత్ర జెండా కూడా ఆవిష్కరణ చేయకుండా అంటే అసలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను జెండా ఆవిష్కరించాలనే ఒక అదేంటంటారు అది కూడా మర్చిపోయాడు. థాట్ కూడా లేకుండా అయిపోయిందంట. అంటే బుర్ర పనిచేయాల, అంటే ఆయన షాక్లో ఉండిపోయాడు. అందుకని ఇప్పుడు ఆ షాక్ నుంచి తేరుకుని ఒక్కసారి పులివెందుల వెళ్ళి ఓ బస్సు ఎక్కి, అమ్మ ఏంటి ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోంది, ఈ చంద్రబాబు నాయుడు వేస్ట్, ఈ లోకేష్ వేస్ట్, ఈ పవన్ కళ్యాణ్ వేస్ట్, ఈ 3 మాటలు చెప్పమానండి. నెక్స్ట్ ఆయన ఎక్కడుంటాడో చూద్దాం మనం. ఏంటి గాల్లో తంతే ఎక్కడికో వెళ్ళి పడతారని రోజా గారు అన్నారు చూడండి, అలాగా పులివెందుల మహిళలు గాల్లో తంతే జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లిలో పడతాడా యలహంకలో పడతాడా చూడాలి, మనకు తెలియదు. ఎందుకంటే పులివెందుల మహిళలు చాలా పవర్ఫుల్ కదా, అందుకని వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డికి వేయకుండా ఇది తెలుగుదేశం అభ్యర్థికి వేశారు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళని ప్రూవ్ అయింది కదా, తెలివి తక్కువ వాళ్ళు అయ్యంటే జగన్మోహన్ రెడ్డికి వేసి ఉండేవాళ్ళు.
ఏదైనా ఉంటే చూసుకోవాలి. కాకపోతే నిజంగానే ఇంటెన్షనల్గా ఒక టార్గెట్ చేసుకొని వైసీపీ నేతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, బస్ ఎక్కి మరీ గోల చేయాలని చెప్పేసి గొడవ చేయాలి అక్కడ ప్రజలతో కానివ్వండి, కండక్టర్స్తో కానివ్వండి, ఒక కుట్ర పొందుతున్నట్టు తెలుస్తుంది వైసీపీ చూసుకుంటే కనుక. ఏంటి అంటే వీళ్ళు అభివృద్ధి పనులు చేయరు, చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా ఇలాంటివి చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళకి బుర్ర ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా ఉండరు. వాళ్ళకి లేదు కాబట్టి ఎంతసేపు ఎందులోంచి ఏది మనం చెడు చూద్దాము తీద్దాము అంతే తప్ప, అయ్యో ఇది మంచిగా మహిళలు సంతోషపడుతున్నారు, ఇగో ఇందులో మీరు కొంచెం ఇవి కూడా యాడ్ చేయొచ్చు కదా అంటే అదొక మర్యాద. అంతేగాని మీరు అసలు సరిగా ఇవ్వట్లేదు, మీరు సూపర్ 6 సరిగా అమలు చేయలేదు, మీరు అన్నీ వేస్ట్ అన్నట్టు మాట్లాడితే వేస్ట్ ఎవరో ప్రజలకు తెలుసు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా ఇంత సంకుచితంగా అయిపోతున్నారు ఆయన, ఎందుకు అసలు ఆయన బుర్ర పెట్టి ఆలోచించట్లేదు? ఎంతసేపు కూటమిని ఏదో అందామనుకుని దానివల్ల నష్టపోతుంది జగన్మోహన్ రెడ్డి, దానివల్ల నష్టపోతున్నది వైసీపీ. ప్రజల్లో ఇంకా అంతకంతకి ఒక అవర్షన్ వచ్చేస్తుంది, పెరిగిపోతుంది. వైసీపీ అంటే ఇది అభివృద్ధి చెందని పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా దురాలోచన తప్ప దూరాలోచన ఉండదు అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి దాంట్లోంచి ఏదో తీయాలి, వక్రబుద్ధితో ఆలోచించకండి, నష్టపోతున్నది మీరు. ప్రజలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో తల్లికి వందనం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇవాళ ఉచిత బస్సు అనేదాన్ని స్త్రీశక్తి, దాన్ని ప్రజలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. మాకు ఇంకా ఇలా కావాలి అని చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ప్రతి దాంట్లోనూ చేయబెట్టి అనవసరంగా అభాస్పాలు అవుతున్నాడు ఆయన. నేను ఇంకొకసారి చెప్తున్నానండి, ఆయన వెళ్ళి పులివెందుల్లో ఒక ఉచిత బస్సు ఎక్కి ఒక్కసారి వాళ్ళ మనోభావాలు తెలుసుకున్నాక మళ్ళా ఒక ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఆయన అనుభవాలు యథావిధిగా ఆయన పెట్టగలగాలి. అంటే నిజాలు దాచిపెట్టి మాత్రం ఎక్స్లో పోస్ట్ చేయకూడదు. అది వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేయగలిగితే అప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం మంచే చేసిందా చెడు చేసిందా. ఓకే మేడం, థ్యాంక్ యూ.